హైదరాబాద్లో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా రాబోతున్నారు. గురువారం రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు ముర్ము కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని దీప ప్రజ్వలన చేస్తారు. ద్రౌపది ముర్ము రాక సందర్భంగా కోటి దీపోత్సవంలో పూరీ జగన్నాథుని పూజా కార్యక్రమంతో పాటు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరగబోతోంది. కిందటేడాది ప్రధాని నరేంద్ర మోదీ భక్తి టీవీ కోటి దీపోత్సవానికి హాజరయ్యారు. ఈసారి భక్తి కోటి దీపోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు. 14 ఏళ్లుగా ప్రతి ఏడాది కార్తీక మాసంలో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ప్రతిరోజు దేశంలోని వివిధ ఆలయాల నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి కళ్యాణాలు జరిపించడంతో పాటు ఒకేసారి వేల మంది లక్షల దీపాలు వెలిగించడం ద్వారా కోటి దీపోత్సవం ఒక ప్రత్యేకతను చాటుకుంటోంది. దేశంలోని సుప్రసిద్ధ పీఠాల అధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు కోటి దీపోత్సవ వేదికకు హాజరవుతారు. శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 రవిశంకర్, చినజీయర్ స్వామి, జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతి, పూరీ పీఠాధిపతి బాబా రామ్దేవ్, గణపతి సచ్చిదానందతో పాటు పలువురు పీఠాధిపతులు గడిచిన 14 ఏళ్లుగా కోటి దీపోత్సవ వేదికపై ప్రజలకు భక్తి సందేశాలిచ్చారు. ఈ ఏడాది కూడా దేశం నలుమూల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు భక్తి టీవీ కోటి దీపోత్సవానికి హాజరయ్యారు. చలిని కూడా లెక్క చేయకుండా వేల మంది ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోటి దీపోత్సవ కార్యక్రమాలను వీక్షిస్తున్నారు.